వరద నీటి నియంత్రణకు ప్రపంచంలోనే పెద్దదైన స్పిల్వేతో నిర్మిస్తున్న పోలవరం జలాశయానికి పోటీగా దానికి అనుబంధంగా చేపట్టిన విద్యుదుత్పత్తి కేంద్రం కూడా ఘనతలు ప్రత్యేకతలతో పోటీ పడుతోంది. జలాశయానికి తామేమి తీసిపోనట్టు జల విద్యుత్ కేంద్రం దేశంలోనే అగ్రభాగంలో నిలిచేటట్టు ప్రత్యేక పనులతో ముందుకు సాగుతోంది. పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణంలో అన్ని చిత్రాలే, భారీ రికార్డులతో విచిత్రాలే. అవి అరుదైనవే, భారీగా ఘనమైనవి కూడా. దేశంలో జల విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో ఈ ప్రాజెక్టు ప్రత్యేకమైనది. ఎన్నో జల విద్యుత్ కేంద్రాలు నిర్మించినప్పటికీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంకా అనేక నిర్మాణంలో ఉన్నప్పటికీ, వేటితో పోల్చినప్పటికీ ఈ జల విద్యుత్ కేంద్రానికి అరుదైన ఘనతలున్నాయి. ఏ విద్యుత్ ఉత్పాదక కేంద్రంలోనూ లేనటువంటివి. బహుళార్థక ప్రయోజనాలు నెరవేర్చే విధంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టులో అనుబంధంగా జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ గోదావరి నదికి ఎడమవైపు తూర్పు గోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రంలో కొన్ని ప్రత్యేకతలను, అరుదైన రికార్డులను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో జల విద్యుత్ కేంద్రాలలో శ్రీశైలం, నాగార్జున సాగర్ పెద్దవి. ఆయా ప్రాజెక్టులకు ఎడమ, కుడి వైపులలో విద్యుత్ కేంద్రాలున్నాయి. మొత్తంగా చూస్తే వాటి సామర్థ్యము అధికమే. శ్రీశైలం సామర్థ్యం 1670 మెగావాట్లు కాగా, ఇందులో ఎడమ వైపున ఉన్న యూనిట్ సామర్థ్యం 900 మెగావాట్లతో పెద్దది. అలాగే సాగర్లో మొత్తం కెపాసిటీ 965 మెగావాట్లు కాగా, ఇందులో ప్రధాన కేంద్రం 815 మెగావాట్లతో ఉంది. కానీ పోలవరంలో ఒకే కేంద్రం, అది 960 మెగావాట్లతో సిద్ధమవుతోంది. సో ఈ విధంగా పోల్చి చూస్తే సింగిల్ యూనిట్లో 960 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు పెద్దదవుతుంది. పని పూర్తయి విద్యుదుత్పత్తి ప్రారంభమైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాదిలోనే సింగిల్ లార్జెస్ట్ జల విద్యుత్ కేంద్రంగా చరిత్రకెక్కుతుంది. మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు చివరకు పెద్దదిగా, అంటే మెగా ప్రాజెక్టుగా రికార్డులకు ఎక్కుతుంది. ఇది నిజంగానే మెగావారి మెగా ఘనత. జలాశయానికి అనుబంధంగా ఎడమగట్టుకు ఆనుకుని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు సామర్థ్యం 960 మెగావాట్లు. అంటే వరద ఉన్నప్పుడు 2285 మిలియన్ యూనిట్లను, సాధారణ నీటి ప్రవాహం ఉన్నప్పుడు 427 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. 90% నీటి లభ్యత ఆధారంగా నిర్మిస్తూ ఉండడం ఇక్కడ ప్రత్యేకం. కనీసం 11,100 క్యూసెక్కులు, గరిష్టంగా 182,000 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తారు. జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 150 అడుగులు కాగా, కనీసం 105 అడుగులకు నీరు పడిపోయే వరకు జల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. అంటే 45 అడుగుల మేర నీరు ఈ పనికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక్కోటి 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 యూనిట్లను ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ప్రాజెక్టులకు అనుబంధంగా జల విద్యుత్ కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించరు. వరదల సమయంలోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. శ్రీశైలం, సాగర్, శ్రీరామ్ సాగర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో అదే జరుగుతుంది. పోలవరం మాత్రం అలా కాకుండా ఏడాది పొడవునా ఎంతో కొంత విద్యుత్ ఉత్పత్తి వీలవుతుంది. ఎందుకంటే రబీలో, అంటే రెండో పంటకు నీటిని జలాశయం నుంచి కాకుండా జల విద్యుత్ కేంద్రం ద్వారా విడుదల చేస్తారు. మరి మే, జూన్ నెలలో మినహా మిగిలిన లీన్ సమయంలో కూడా నీటి విడుదల ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉత్పత్తి వీలవుతుంది. అది ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. జల విద్యుత్కు ఉపయోగించే నీటిని తిరిగి గోదావరి నదిలోకి విడుదల చేస్తారు. ఇందుకోసం రివర్ బండ్ వరకు 1450 మీటర్లు, అంటే దాదాపు 1.5 కిలోమీటర్ వరకు టెయిల్ రేస్ ఛానల్ ఉంటుంది.